ప్రజలు వర్షాకాలము అవి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొన్ని చేయించడం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా ఎక్కడ సీసీ రోడ్స్ లేవో వాటిని కూడా ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత పూర్తి చేస్తాను. మరియు మా గ్రామంలో వీధి లైట్ల సమస్య అంటే ఎప్పుడైనా వీధి లైట్లు చాలా రోజుల నుంచి చూస్తున్నా. గత పాలకులు పోతే అవి వీధి లైటు పాడైపోతే ఎప్పుడు తొందరగా పెట్టించడం జరగలేదు. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీధి లైట్లు టైం టు టైం పెట్టించి ఎలాంటి ఆ రోడ్డు పైన లోపాలు లేకుండా చూసుకుంటాం. మరియు అంతేకాకుండా మా ఊర్లో ముఖ్యమైన సమస్య గత కొన్ని సంవత్సరాల క్రితం మా రాంపూర్ గ్రామంలో ఉన్న పాఠశాల 100 మంది విద్యార్థులతో మంచిగా అద్భుతంగా జరిగేది. విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు అక్కడ ఆ స్కూల్లో 10 మంది విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకోవడం జరుగుతుంది. మెయిన్గా నేను ఆ స్కూల్ పైన ఖచ్చితంగా మళ్ళీ 100 మంది విద్యార్థులు అక్కడ అడ్మిన్ చేసి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఖచ్చితంగా విద్యను అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రోత్సహించి ప్రభుత్వ స్కూళ్ళ పైన అవగాహన కల్పించి మంచి వాళ్ళకు ఫుడ్ పెట్టే విధంగా చూసుకొని మంచి ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా అందించే విధాలా మేము చూసుకుంటామని ఖచ్చితంగా ఇది హామీ ఇస్తున్నాను.